ఒక్క శివలింగం కోసం 3 జంతువులు ప్రాణాలు ఇచ్చాయా? అయితే ఎందుకో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక అడవిలో ఒక శివలింగం ఉండేది. ఆ లింగాన్ని 3 జంతువులు పూజించేవి. సాలిపురుగు, నాగుపాము మరియు ఒక ఏనుగు. అయితే సాలిపురుగు శివలింగం పైన వాన ఎండా పడకుండా గూడిని కట్టి పూజించేది. ఆ తర్వాత అక్కడికి ఒక పాము వచ్చి తన నాగమణిని ఆ శివలింగంపై ఉంచి పూజించేది. ఆ తర్వాత ఒక ఏనుగు స్వర్ణముఖి నది నుంచి తెచ్చిన నీటితో శివలింగాన్ని అభిషేకించి బిల్వ దళాలతో పూజించేది. అయితే ఏనుగు తెచ్చిన నీటి వల్ల సాలీడు గూడు పాడైపోయి పాము తెచ్చిన నాగమణి కొట్టుకుపోయేది. ఇలా ప్రతిరోజు జరగడం వల్ల ఒకసారి సాలిపురుగు పాము పూజిస్తున్న సమయంలో వెళ్లి పాముతో నువ్వు రోజు పెడుతున్న మణిని ఒక ఏనుగు వచ్చి తీసేస్తుందని చెప్తుంది. అప్పుడే అక్కడికి కరెక్ట్ గా ఏనుగు వచ్చి అది తెచ్చిన నీటితో శివలింగంపై అభిషేకం చేస్తుంది. దానితో ఆ నాగమణి కొట్టుకుపోతుంది. అది చూసిన పాము కోపంతో ఏనుగు తొండం లోపలికి దూరిపోతుంది. వెంటనే ఏనుగు పక్కన ఉన్న బండరాయికి దాని తలని కొట్టుకోవడంతో బండకి ఉన్న సాలిపురుగు, తొండంలో ఉన్న పాము, అలాగే ఏనుగు ఒకేసారి చనిపోతాయి. అయితే శివభక్తి వల్ల ఆ 3 చనిపోవడంతో వాటి కల్మషం లేని బుద్ధిని చూసి శివుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఆ ముగ్గురిని తనలో ఐక్యం చేసుకుంటాడు. అలాగే ఆ ప్రదేశానికి ఆ ముగ్గురు పేరు కలిపి ఒక పేరు పెడతాడు. శ్రీ అంటే సాలిపురుగు, కాళి అంటే పాము, హస్తి అంటే ఏనుగు. అలా శ్రీకాళహస్తి అనే క్షేత్రం ఏర్పడింది. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం రాజా అంబటిని ఫాలో ఆర్ సబ్స్క్రైబ్ చేసుకోండి.